గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకెందుకు ఎరకాలేదానా పెద్ద విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా ఇల్లు అడుగు. ఇగో అమ్మా చేయి ఖాళీ లేదు బాబు. అడుక్కోనికి రాలే గా కత్తి సినిమా ఇల్లు ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగా పెడతానక్క కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ గడ ఎక్కడ చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు? ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. నెక్స్ట్ ఐటమ్ అగ్నిపర్వతం. ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణగా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు. పచ్చి పులుసు గారు మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న 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 ఎవడు వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను. నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను. మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పాల్పడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు? మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా. ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు. వీడిని ఎక్కడే ఉంచాడు. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. యుగంధర్ అన్నా, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. దుర్గా, నీకు ఫోను. హలో అన్నా, నేను అన్వర్ని. ఈ ఆదివారం రాలేదే అన్నా? ఎందుకు రాలేదంటే అమ్మాయికి ఏమైంది అన్వర్? అమ్మాయి సేఫ్గా ఉందన్నా. నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఉంటానన్నా, 15 కలుస్తాను. సరే. దుర్గా, నువ్వు రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కంగారు పడకు, తొందరలోనే తిరిగి వస్తాను.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. వద్దు సీను. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళు. అన్నా అమ్మ ఎగ్జామ్ అన్నా. మందిని కొట్టినోడు నన్ను కొట్టలేవా? నువ్వే కదా లీడర్వి, రా. అరే పోవా పో. హలో అన్నా, మా అమ్మమ్మకి బాగాలేదంటానా? మా మామ ఫోన్ చేసి కలవరిస్తుందంట. నేను పోతున్నానా? అలా పోతున్నావా? ఎగ్జామ్ బాగానే రాసావు కదా, వెళ్దాం పదా. మెయినా మనం ఇంకా ఇక్కడ ఉన్నాం, సేఫ్ కాదు. అర్జెంట్ తిరుపతి వెళ్ళిపోవాలి. మెయినా మెయినా, ఓ గాడ్, మెయినా 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 మెయినా. ఓ మెయినా, నువ్వు ఇక్కడున్నావా? మనం తొందరగా వెళ్ళాలరా. మేఘ్నా, వద్దు సీను, నన్ను వదిలే. ఏమైంది మేఘ్నా? ఎందుకలా? సీను, నన్ను వదిలేసి వెళ్ళిపో, లేకపోతే. నాకేం కాదు మేఘ్నా, ఇంకో 2 రోజులు ఓపిక పట్టు. మీ నాన్నకు నేను అప్పగించేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను. వద్దు, ఇందాక జరిగింది తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఇంకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయి కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తది. అదే మా అన్నోడత మాస్టర్ కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్,
చూస్తున్నా కదా. ఒకవైపే చూడు. అలాగే. రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్. అన్న ఇప్పుడు ఠాగూర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం విషయం విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు. అరే అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రాగాడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సుర్రు సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటో చెప్పు తమ్ముడు. ఉడతన్నా బాయ్. ఓకే తమ్ముడు. ఏంట్రా నువ్వు ఠాగూరా? కాదన్నా. సింహ లేదన్నా లేదన్నా. అయ్యా 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 ప్రజా జీవితం వర్ధిల్లాలి. ఇంకో ఫుల్లా నీది నోరా బోరా? ఎంత తాగుతావురా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగులు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి. నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవ్వదు. వాడెక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుల ఉడత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంటన్నా. మిస్ ఏం స్కిల్స్ చూసావరా? వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్ నా సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది. కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి. వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. వాడేంట్రా ఎంతున్నాడు? నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది. దాని డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి గాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్. వాడు డెఫినెట్ గా దొరుకుతాడు. రే తాగుబోతున్నాయి అలా. ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం. నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం. నా కర్తవ్యం ఈ లెక్కడల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్. వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే, ఎన్ని పుల్లులు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి ఉంచను. నా మనశ్శాంతి కోసం ఒక ఫుల్ ఆర్డర్ చేయండి. లెంగ్తీడేళ్ళకి బాగానే చెప్పారా పుట్టుపిలి? మీ తండ్రి కొడుకులు దేని జన్మరా? నెక్స్ట్ వాడు బలైపోతాడో. సూపర్ రా బాబు, ఇలా తయారు వచ్చే. ఓహో, నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా స్వామి, నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బాబా, మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేసావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు, ఈ
ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటిపండు ఏం కర్మ గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. యా సూపర్ సూపర్. ఏమంటావు? యో ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకొస్తున్నాయంట బాబు. దేవుడు అయ్యో. అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదరు. ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. కానీ అయ్యో కత్తి చూసావా? అయ్యో నేను ఇచ్చింది తట్టుబడి తోటి ఇంతగా చేశాను బా అమ్మ. జాగ్రత్తగా పని వేయ బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? అయిపోయారా? ఈ యుగంలో నేను చంపడానికి బొమ్మాయిని చూచాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో ఈసారి ఫినిష్ బాబు. చచ్చిపోతానే. సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా. అయిపోయారా బాబు? అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. దిగు సీను, దిగు. చూసారా, ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడలా కయ్యాన్ని కాలు తూగుతుంటే చూస్తే కూర్చుంటారంట్రా. వెళ్ళి కూర్చోండి. ఇంత దరిద్రంగా పోతున్నానేంటి? అమ్మా ఆ పోయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది. పబ్లిసిటీతో పాటు ఎక్స్‌గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా వెళ్తున్నా యుగంధర్. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్కడిపోద్ది. రేయ్ వద్దు వద్దు. నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 2 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఇదిగో నోకియా. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్ప. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను. మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్
లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటికి వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదిగోరామా, తిరుపతిలో ప్రోగ్రాం అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ మెల్ల తాళి కట్టేస్తానే.